నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. 2 రోజుల నుంచి ఒక టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది, జానీ మాస్టర్. ఈ జానీ మాస్టర్ అనేది ఒక అమ్మాయిని అఘాయిత్యం చేశాడని, క్యారేవాన్లో కూడా జిప్పు తీసి అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని, సరిగా ఏదైతే సపోర్ట్ చేయకపోతే అమ్మాయిని అద్దం తీసుకొని కొట్టడం అలా చేశాడని అమ్మాయి అయితే కేసు పెట్టింది నర్సింగ్లో. దానికి మీరేమంటారు? మీ సీసీ కెమెరా మీరు చూసారా ఏంటి? లేదా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీ చేతికి వచ్చిందా? రాలేదు కదా. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ అవుతుంది కదా. కనుక ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల్లో జరిగింది, ఏ రోజు జరిగింది? ఆ రోజు ఆ అమ్మాయి అద్దం తీసి కొట్టబోతుంటే ఈ అమ్మాయికి చేతులు లేవా? ఈ అమ్మాయికి నోరు లేదా? అంటే నేను అడుగుతున్నా. అక్కడ మన 2018 నుంచి జరిగింది అంటున్నారు. 2018 2 గవర్నమెంట్లు మారిపోయాయి. ఆ రోజు దాకా పోలీసులు లేరా? సీటీఎంలు లేవా? లేకపోతే ఛాంబర్ లేదా? ఫెడరేషన్ లేదా? మొత్తం టోటల్ దేశానికి ఆయన ఒక్కడే నాయకుడా జానీ మాస్టరు? ఆయన ఒక్కడే ఆయన ఒక్కడిని చూసి భయపడిపోయింది ఈ అమ్మాయి? ఇది కాదు, కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన అరగంటలో మీకు సీటీఎం చేయొచ్చు, మీ చేతిలో ఫోన్లు ఉంటాయి, మీ చేతిలో అన్నీ మొత్తం టోటల్గా ఆడపిల్లల చేతిలో ఆయుధాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఎందుకు ఆ రోజు అప్పటికప్పుడే మీరు ఎందుకు చెప్పట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు? అంటే మీరు ఏదో జానీ మాస్టర్ దగ్గర ఆశించారు, మీకు ఏదో జరిగింది, మోసపోయి ఈరోజు బయటకు వచ్చారని నేనంట. నాకు దీనికి సపోర్ట్గా అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? అల్లు అర్జున్ గారు ఎందుకు? అల్లు అర్జున్ గారు అమ్మాయి కొరియోగ్రఫీ బాగుందేమో, లేకపోతే ఆమె చూసి కొరియోగ్రఫీ బాగుంది కాబట్టి మేము ఛాన్స్ ఇస్తామని చెప్పి ఉంటారేమో, ఉండొచ్చు మేబీ. కాకపోతే ఏంటంటే ఆమెకి ఈరోజు ఆయన అల్లు అర్జున్ గారు చేసి మేము మీకు వేషాలు ఇస్తాము, మేము ఏదో కొరియోగ్రఫీ మేము ఛాన్స్ ఇస్తామని చెప్పడం తప్పేం లేదే. దాంట్లో నాకేం తప్పు అనిపించట్లేదు. ఇక్కడ అల్లు అర్జున్ గారు మొత్తం టోటల్గా ఆడపిల్లకు తప్పు జరిగేటప్పుడు ఎవరివైనా సపోర్ట్ చేస్తాం. కానీ నేనేమంటుంది, ఇండస్ట్రీని తీసుకొచ్చి బదనాం చేస్తూ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇంత 50 సంవత్సరాల చరిత్ర గారు ఎంతోమంది మహామహులు హీరోయిన్లు అవుతుంటే, ఇండస్ట్రీలో ఎన్నో వేల మంది ఆడవాళ్ళు బతుకుతూ ఉంటే, ఆడవాళ్ళు ఉంటుంటే కాస్టింగ్ కౌచ్ ఉందని నేను చెప్తున్నా. లేదు అని నేను చెప్పట్లే. ఆడపిల్ల మగ తెలుగు ఇండస్ట్రీలో ఉందా లేకపోతే ఎక్కడైనా ఉందా? టోటల్ ప్రపంచంలోనే ఉంది. ప్రపంచంలోనే ఆడపిల్లని మగపిల్లడు మోసం చేయాలని చూస్తే ఆడపిల్ల మోసపోయేదాకా ఆమె తప్పు. ఏదో ఆశించే చేస్తున్నారో నేను అంటాను. ఇది నిజంగా రిలేషన్షిప్లోనా లేకపోతే ఇంకోట. ఇప్పుడు కొన్ని ఉదాహరణకు చెప్తారు. ఇప్పుడు కృష్ణవంశీ గారు లవ్ చేసే కదా మ్యారేజ్ చేసుకున్నారు హీరోయిన్గా. అలాగే ఎంతోమంది హీరోయిన్ని ఎంతమంది డైరెక్టర్లు పెళ్లి చేసుకున్నారు. సూర్య గారు మరి జ్యోతిక గారిని చేసుకున్నారు. అలా సో మెనీ ఇప్పుడు మొత్తం టోటల్ ఇండస్ట్రీ డ్యాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ని ఎంతమంది చేసుకున్నారు. ఒక 40 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే మనం ఎక్కడైనా సరే డ్యాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ని పెళ్లి చేసుకుని ఎంతో ఉన్నాయి. ఈరోజు ఎన్నో ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ కాదండి. అక్కడ రిలేషన్షిప్లో ఎక్కడైనా బెడ్స్ కొట్టడమో లేకపోతే ఇంకోటి కొట్టడమో, కొంతమంది తప్పులు చేశారు, తప్పులు జరగలేదని నేను చెప్పట్లా. జానీ మాస్టర్ తప్పు చేశాడు, జానీ మాస్టర్ వెనక చేసుకుని రావట్లా. ఎవరు వెనకేసుకు రాలే. నేనేం అడుగుతున్నానంటే ఆ అమ్మాయి ఆ రోజే ఎందుకు చెప్పలేదు, ఆ రోజే ఎందుకు నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. ఆ రోజే ఆమె కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అక్కడ పోలీస్ స్టేషన్ లేవా, సీటీఎంస్ లేవా, లేకపోతే ప్రపంచంలో గవర్నమెంట్ లేదా అని అడుగుతున్నా. మన చేతిలో సోషల్ మీడియా ఆ రోజే ఉంది కదా. ఆ రోజే మొత్తం టోటల్గా మనం ఫీడ్ చేయవచ్చు కదా. చేతిలో ఫోన్ ఉంది కదా. ఫోన్ లాక్కున్నారా? బంధించారా? మరి బంధిస్తే ఎలాగొచ్చారు? ఇవన్నీ ఉంటాయండి. ఎందుకంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. కాజ్ ఆఫ్ యాక్షన్లో అక్కడ జరిగిన సిచ్యువేషన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనం ఇమ్మీడియట్లీ మనం చెప్పగలిగితే, మనం ఏదైనా కంప్లైంట్ చెప్పగలిగితే న్యాయం జరగదు. మన స్వార్థం కోసం, మన వేషం కోసం, మనం ఈరోజు అందరూ రాత్రి అందరం ఎక్కడం కోసం, రాత్రి కోటీసులు అవ్వడం, సో మెనీ ఈజ్ దే డిఫరెంట్. దానికోసం మన మానవ ప్రాణాలు అమ్ముకుంటామా? చెప్పండి. మనం ఆ రోజు మనకేంటి అవసరం? మన ప్రాణం అవసరం. ఆ రోజు మనం ఎంత దాకైనా మన దానికి వచ్చేటప్పుడు ఆ ఆడపిల్ల ఆయుధంగా ఆదిపరాశక్తి ఆయుధం అవ్వాలి. ఆ రోజే చెప్పుతో కొట్టాలి. ఆ రోజే వీడు ఇలాంటి వాడు, నేను పని చేసుకుని బతుకుతా, ఎస్ ఇలాంటి వాళ్ళు నాకు నా మానవ ప్రాణాలు అప్ చెప్పేసి నాకు ఇలాంటి క్యారెక్టర్స్ నాకు అవసరం. టాలెంట్ ఉంటే నాకు వస్తుంది, టాలెంట్ లేకపోతే ఆ దేవుడు ఉన్నాడని చెప్పేసి బయటికి రావచ్చు. మనం నిజాయితీగా బతికిన రోజు, నిజాయితీగా ఉన్న రోజు ఏ ఆడపిల్లకి ఎక్కడా లేదు. పల్లెటూరు నుంచి వస్తున్నారు, వాళ్ళు రూముల్లో ఉంటున్నారు, ఎక్కడెక్కడో ఉంటున్నారు, 10,000 15,000 జీతాలకు పనిచేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రతి దిక్కున కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఆ కాస్టింగ్ కౌచ్ని ఎదుర్కొంటూ కాపాడుకుంటూ మన ప్రాణాలను మనం కాపాడడం, మనమే ఆయుధం అవ్వాలి, మనమే ఆది పరాశక్తి అవ్వాలి, మనం నిలబడాలి. మనకు సపోర్ట్గా సీటీఎంస్ ఉన్నాయి, మనకు సపోర్ట్గా పోలీసులు ఉన్నారు.
మన నాట్ ఓన్లీ నేను ఇండస్ట్రీ కోసం చెప్పట్లేదు, మనకి ఇండస్ట్రీ సపోర్ట్గా ఒక జానీ మాస్టర్ చేస్తే ఫెడరేషన్ ఉంది. ఒక ఫెడరేషన్ కాకుండా మీకు అక్కడ ఆల్రెడీ 200-300 మంది జనాలు ఉంటారు. మీకు అది కాకుండా ఒక ఛాంబర్ ఉంది, ఒక కమిటీ ఉంది. మీరు ఆ కమిటీకే కదా రిపోర్ట్ ఇచ్చారు, ఆ నాన్ సింగ్ పోలీసులకే కదా రిపోర్ట్ ఇచ్చారు. మీరు 2018 జరుగుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఊరుకున్నారు? ఇప్పుడు మీకు ఏం విభేదాలు వచ్చాయి? ఇప్పుడు ఇండస్ట్రీని ఎందుకు బదలాం చేస్తారు? కూడా సార్ జానీ మాస్టర్ అసిస్టెంట్లకి చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైనా నిజాలు బయట పెడతారేమో అని జానీ మాస్టర్ ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి ఏమైనా నా గురించి నిజాలు చెప్తే తొక్క తీస్తా అన్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తుంది. దానికి ఏమంటారు? ఒకటి వినండి, అవన్నీ తప్పు. ధైర్యం ఉంటే, నిజంగా ఉంటే, నిజాయితీ పరుడైతే తప్పు జరుగుతున్నప్పుడు వచ్చి చెప్తాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత అవునండి నేను చాలా ఎన్నోసార్లు చూసానండి, అవకాశాల కోసం కొంతమంది భయపడతారు కదా. అవకాశం కోసం నీ జీవితం అమ్ముకుంటావని అడుగుతున్నా నేను. నీ అవకాశం కోసం నీ మానప్రాణాలు అమ్ముకుంటావని అడుగుతున్నా నేను. ఇండస్ట్రీలో టాప్ ఆఫ్ ది పీపుల్ మొత్తం టోటల్గా ఎవరో కూడా ఆడిషన్లు మాత్రం ఎక్కడ చెయ్యరు, ఆ పరిస్థితులు లేవు. ఇలాంటివి ఏమైనా వస్తే చెప్పుతో కొట్టండి అని చెప్తున్నాం. ఇంక అంతకన్నా మేము ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీరు రిలేషన్షిప్లు ఉన్నంతవరకు బాగానే ఉంటున్నారు, వెంటనే రిలేషన్షిప్ అయితే మన లావణ్య రాజధాని ఏంటిది? మీకు ఎవరమేమోనండి డిఫరెంట్. నేను ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ మీకు ఎప్పుడో అవసరమైనప్పుడు బయటకు వచ్చి కంప్లైంట్లు అనేది కరెక్ట్ కాదు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు జరుగుతుందో హాఫ్ అన్ అవర్ ముందు జరిగే మీకు గచ్చితలోని పరిస్థితుల్లో మీకు ఎవరికి అందుబాటులో లేని పరిస్థితుల్లో, ఫోన్ చేతుల్లో లేని పరిస్థితుల్లో, మిమ్మల్ని గ్యాంగ్ కానీ ఇలా మట్ట టోటల్గా మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితులు ఉంటాడు. మీ చేతిలో ఏ ఆయుధం ఉంటే ఆయుధం ఆడి మీద కొట్టండి. ఏ ఆయుధం ఉంటే ఆయుధం మీ మానవ ప్రాణాలు కాపాడుకోవడం కోసం. మీకు సపోర్ట్గా ఎవరో లేకపోయినప్పుడు, మీ మీద ఇటువంటి అఘాయిత్యం చేసేటప్పుడు ఏది ఉంటే దాంతో కొట్టి మిమ్మల్ని మీ ప్రాణం కాపాడుకోవడం కోసం, మీరు అక్కడి నుంచి తప్పించుకోవడం రావడం కోసం మీరు ఏది చేసినా తప్పు కాదు. తప్పు కాదు. ప్రాణ రక్షణ కోసం, మాన రక్షణ కోసం చేసింది తప్పు కాదు. మధ్యాహ్నం నుంచి జానీ మాస్టర్ పరారీలో ఉన్నారంటే దానికి ఏమంటారు? జానీ మాస్టర్ పరారీ ఉన్నాడు, మీరే దాసారు ఇంటి కొంప తీసి. కాదండి, ఇది మా జానీ మాస్టర్ చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది. మీరు మీడియా అడిగారు, మొత్తం వస్తుంది. ఈరోజు బ్రేకింగ్ న్యూస్లు మొత్తం టోటల్గా కంటిన్యూ చేసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ జానీ మాస్టర్ది కాదు, సినిమా ఇండస్ట్రీ అమ్మాయిది కాదు. సినిమా ఇండస్ట్రీలో మహామహలు యామాహేమీలు ఉన్నారు. అందరూ అలాంటి వాళ్ళు కాదు. అందరూ మొత్తం టోటల్గా మొత్తం అందరూ ఉన్నారు, చాలామంది ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, తప్పు చేయని వాళ్ళు ఉంటారు. కనుక అందరినీ మన కలమ్మ తల్లిని మనం కలమ్మ తల్లి కడుపులో బతుకుతున్నాం. కలమ్మ తల్లి మనకు తిండి పెడుతుంది, కలమ్మ తల్లి మనకు జీవితం ఇస్తుంది. కలమ్మ తల్లి మనకి ఈరోజు ఇంత నడిపిస్తున్నప్పుడు రమ్యకృష్ణ గారు కానీ, మామని గారు కానీ, ఖుష్బు గారు కానీ, చిన్నమయ్య గారు కానీ ఎవరైనా ఈరోజు మాట్లాడడానికి రైట్ లేదంటా నేను. ఈరోజు మీరు కాస్టింగ్ కౌచ్ కోసం మాట్లాడొద్దు. మీకు తప్పు జరిగితే ఆ రోజు మీరు ఎదిరించి ఉండాల్సింది. మీరు ఎదిరించకుండా ఈరోజు మాట్లాడడం, ఈరోజు ఇండస్ట్రీని తప్పు పట్టడం, ఈరోజు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నన్ను అలాగడిగారు ఇలాగడిగారు అని మీరు ఈరోజు చెప్పడం ఏంటండి? ఆ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఆ రోజు చెప్పుతో కొట్టారా? ఓకే, సున్నితంగా కొంతమంది తిరస్కరించారన్నారు, సున్నితంగా వార్నింగ్ ఇచ్చారన్నారు. అన్నీ చేసినా కూడా మీకు టాలెంట్ ఉంది కాబట్టి మీరు పెద్ద హీరోయిన్ అయ్యారు రమ్యకృష్ణ గారు. అన్నీ చేసినా కూడా మీకు టాలెంట్ ఉందంటే మీరు ఆ రోజు అన్ని ఎదిరించారు కాబట్టే మీకు క్యారెక్టర్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు నెంబర్ 1 హీరోయిన్ ఖుష్బు గారు అయ్యారు, ఆమని గారు అయ్యారు. మనం ఇవన్నీ ఉదాహరణ తీసుకోవాలి. చిన్మయ్య గారు ఈజ్ టాప్ 1 ఆమె సింగర్గా. ఇవన్నీ ఉన్నాయి. మనం ఎక్కడ మనం ఎవరిని అంటానికి లేదండి. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. టాలెంట్ లేనప్పుడు ఒక్కసారి మనల్ని వాడు మోసం చేయడానికి వస్తాడు, మాయ చేయడానికి వస్తాడు. ఆ మాయలో ఆ మోసంలో పడిపోతే మంద తప్ప వాళ్ళు తప్ప. ఒకటి ఇక్కడ ఇవన్నీ మీకు టీవీలు చూస్తున్నాం, యూట్యూబ్లు చూస్తున్నాం. మీలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరిని అమ్మ ఎలాంటికుండా చెప్తున్నా కూడా వెళ్తుంటే ఈరోజు దిశ చట్టం పెట్టారు. మామూలుగా కలకత్తాలో ఇన్ని ఇష్యూలు జరిగాయి. ఎక్కడెక్కడ ఇది ఆడపిల్ల కనబడుతుంటే చేస్తూ ఉంటే ఆ మృగాలను కాపాడాలంటే పోలీసుల వల్ల, మా వల్ల, జనాల వల్ల కాదండి. మీకు మీరే ఆయుధాలు అవ్వాలి. ఒకటి మీరు కానీ అవుతే చెప్తున్నాను, మా ఆడపిల్ల ఆదిపరాశక్తి అవ్వాలి. దయచేసి మీరు అది ముందు పెట్టుకోండి. మీకు ఇండస్ట్రీ కానీ అందరూ సపోర్ట్గానే ఉంటారు. కానీ కాజ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ హాఫ్ అన్ అవర్ అండ్ 1 hour ఈజ్ అ కంప్లైంట్ అండ్ 100 కాల్ అండ్ C teams డిఫరెంట్ ఉండాలి. అల్టిమేట్గా మీరు అమ్మాయి తప్ప అంటున్నారు. నేను తప్పని అమ్మాయిలు తప్పని అనట్లేదు. కంప్లైంట్ 5 సంవత్సరాల ముందు తర్వాత ఇవ్వడం ఏంటి అని అడుగుతున్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను జానీ మాస్టర్ కరెక్ట్, అమ్మాయి తప్పని ఇద్దరిని అనట్లా. మా ఇండస్ట్రీని తీసుకొచ్చి సర్వనాశనం చెయ్యొద్దు. నేనేమంటున్నా, మీకు జరిగిన గంటకి ఎందుకు పోలీసులు లేరా, గవర్నమెంట్ లేదా, ఛాంబర్ లేదా, కౌన్సిల్ లేదా, మీ ఫెడరేషన్ లేదా? భయం అంటే అప్పుడు మరి ఈరోజు ఎలా భయం బయటకు వచ్చింది? ఈరోజు భయం గవర్నమెంట్ మారిపోయిందా, లేకపోతే రాత్రి మనుషులు ఏమైనా మారిపోయారా? అదే జానీ మాస్టర్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా. జానీ మాస్టర్ జాన్సన్ ప్రెసిడెంటే కదా. లేదు, చేశారు. అయిన తర్వాత తీశారు. అది కూడా నిన్న అనౌన్స్ చేస్తారు. ఆరోపణలు ఉంటే కంపల్సరీ పక్కన పెడతారు.
ఆరోపణలు పక్కన పెడతారు. కనుక నేనేం చెప్తున్నానంటే, మీరు ఎన్నిసార్లు చెప్పినా ఆడపిల్ల సేఫ్టీగా ఉండాలి. ఆడపిల్ల మానవ ప్రాణాలకి మనం రాత్రి ఎదుగుదామని అనుకోవడం, ఎవడైనా మోసం చేయడానికి వస్తే అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి పని చేసుకునే బతకాలి, టాలెంట్ ఉంటే వస్తుంది, దేవుడి దయ అనుకొని వదిలేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఆడిషన్ అనేది అఫీషియల్ ఆఫీసులోనే ఆడిషన్ జరుగుతుంది. మీ గెస్ట్ హౌస్లో జరగదు, ఫామ్ హౌస్లో జరగదు, హోటల్లో జరగదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో కూడా అఫీషియల్గా ఎందుకు ఆడిషన్ జరుగుతుంది అంటే, మీరు ఫోటోలు వీడియోలు పంపించేటప్పుడు ఆ ఫోటోల్లో వీడియోలో క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోతుందా లేదా, ఇప్పుడు ఆ ఏజ్ ఎంత ఉందో ఏంటి, ఆ క్యారెక్టర్ డైలాగ్ కరెక్ట్గా సరిపోతుందా లేదని జస్ట్ ఒక 10 minutes ఆడిషన్ జరుగుతుంది. అది అఫీషియల్ ఆఫీసుల్లోనే జరుగుతాయి, ప్రొడక్షన్ ఆఫీసులోనే, బయట ఎక్కడా జరగవు. జరిగితే కూడా మీరు వెళ్ళొద్దు, తప్పది. ఫామ్ హౌస్కి రమ్మనంటే అది దొంగ, గెస్ట్ హౌస్కి రమ్మనంటే అది దొంగ, హోటల్కి రమ్మనంటే అది దొంగ. అది అప్పుడే అక్కడ చొప్పు తీసి కొట్టి ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి నేను ప్రతి ఆడపిల్లలకు నేను చెప్పేది, నా విన్నపం, నా రిక్వెస్ట్, సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చి ఎంతోమంది మహామహులు హీరోయిన్లు అవ్వారు, ఎంతోమంది అవుతున్నారు, ఎంతోమంది వస్తున్నారు. టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరు ఆపలేరు, ఎవరిని కూడా కాపాడలేరు. సినిమా బాగుంది, మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని మీరే రాజు. టాలెంట్ లేకపోతే మీరు ఎంత చేసినా మోసపోవడమే తప్ప ఏమీ జరగదని మాత్రం నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.